ఈరోజు మనం వీడియోలో ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే ఏంటి, వాటి లక్షణాలు, హోమియోపతి ట్రీట్మెంట్ ఎలా నిర్ధారించాలి మరియు డైట్ గురించి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ హోమియో కేర్. నేను మీ డాక్టర్ రాజేష్ కుమార్. ఫైబ్రాయిడ్ యూట్రస్ అంటే గర్భాశయ యొక్క కండరాల నుంచి పెరిగే ఒక నాన్ క్యాన్సరస్ కండిషన్, అంటే క్యాన్సరస్ కాదు. సహజంగా ఇది 5 సెంటీమీటర్ల నుండి 10 సెంటీమీటర్ల వరకు, అంతకు మించి కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ అన్నవి 40 ఏళ్ళు పైబడ్డ ఆడవాళ్ళలో చూస్తాము. టైప్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్స్ యొక్క స్థానాన్ని బట్టి 5 రకాలుగా విభజించబడింది. మెయిన్గా వచ్చేసరికి సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్స్, ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్, సబ్ సెరోసల్ ఫైబ్రాయిడ్స్, పెడంకులేటెడ్ ఫైబ్రాయిడ్స్ అండ్ సర్వైకల్ ఫైబ్రాయిడ్స్. ఫైబ్రాయిడ్ యూట్రస్ యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు బ్లీడింగ్ అన్నది దీర్ఘకాలంగా ఉండడం, అధికంగా రక్తస్రావం అన్నది జరగడం ఉంటుంది. పెల్విక్ పెయిన్ అండ్ ప్రెషర్. ఎప్పుడైతే ఫైబ్రాయిడ్స్ అనేవి పెద్దగా ఉండడం జరుగుతుందో దాని చుట్టుపక్కల ఉండే అవయవాలను ఇబ్బంది పెట్టడంతో పాటు నొప్పిని కలగజేయడం జరుగుతుంది. మరియు నడుము, పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. ఫైబ్రాయిడ్ యొక్క ప్రెషర్ వల్ల మూత్ర విసర్జన అనేది అధికంగా జరగడం మరియు బ్లాడర్ని ఎంటీ చేయడంలో ఇబ్బంది కలగడం జరుగుతుంది. మలబద్ధకం మరియు మోషన్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది కలగడం ఉంటుంది. ఈ యొక్క ఫైబ్రాయిడ్స్ అనేవి గర్భాశయంలో ఉండడం వలన ఇన్ఫర్టిలిటీకి కారణమవుతుంది. హౌ టు డయాగ్నోస్ ఫైబ్రాయిడ్ యూట్రస్, ఎలా నిర్ధారించాలి అన్న దాని గురించి తెలుసుకుందాం. మెయిన్లీ అల్ట్రాసౌండ్, దీని ద్వారా ఫైబ్రాయిడ్ యొక్క సైజ్ని తెలుసుకోవచ్చు. సెలైన్ హిస్టోసోనోగ్రఫీ, దీని ద్వారా సబ్మ్యూకోసల్ ఫైబ్రాయిడ్ని తెలుసుకోవచ్చు. హిస్టిరోసాల్పినోగ్రఫీ, దీని ద్వారా ఫాలోపియన్ ట్యూబ్ అన్నది ఓపెన్ లేదా బ్లాక్ అయ్యిందా అన్నది తెలియజేస్తుంది. ఎంఆర్ఐ, దీని ద్వారా ఫైబ్రాయిడ్ యొక్క సైజ్ని, స్థానాన్ని మరియు దాని యొక్క సంఖ్యని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం హోమియోపతి ద్వారా ఫైబ్రాయిడ్ యూట్రస్ని ఎలా ట్రీట్ చేయగలుగుతాం అన్న దాని గురించి తెలుసుకుందాం. మనం ప్రతి వీడియోలో చెప్పుకునేలాగానే హోమియోపతి అన్నది రోగి యొక్క లక్షణాన్ని మరియు అంతర్గత కారణాన్ని మీద ఫోకస్ చేస్తుంది. హోమియోపతిక్ ఇండివిజువలైజ్డ్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ద్వారా రోగి యొక్క లక్షణాలని మరియు ఫైబ్రాయిడ్ యొక్క సైజ్ని తగ్గించడం జరుగుతుంది. ముఖ్యంగా హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ని, పెల్విక్ పెయిన్ని మరియు అధికంగా మూత్ర విసర్జన మరియు మలబద్ధకాన్ని సరిచేయడం జరుగుతుంది. హోమియోపతిలో ఫైబ్రాయిడ్ యూట్రస్ని సరి చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మెడిసిన్ అనేది కాన్స్టిట్యూషనల్ అప్రోచ్ మరియు హోలిస్టిక్గా ఉన్నప్పుడు మయాస్మెటిక్ ఎవల్యూషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తామో ఫైబ్రాయిడ్ యూట్రస్ అనేది కంప్లీట్గా నయం అవ్వడం జరుగుతుంది. డైట్ ఫర్ ఫైబ్రాయిడ్ యూట్రస్. ముఖ్యంగా హై ఫైబర్ ఫుడ్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఫుడ్స్ వచ్చేసరికి పప్పు దినుసులు, యాపిల్, బనానా, పీస్ అంటే బఠానీలు మరియు వీట్ బ్రెడ్ తీసుకోవడం మంచిది. వెజిటేబుల్స్ వచ్చేసరికి క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్, లెంటిల్స్ మరియు పాలకూర తీసుకోవడం మంచిది. నెక్స్ట్ ఆల్మండ్స్, వాల్నట్స్, చియా సీడ్స్, ఎగ్, ఫిష్, గ్రీన్ టీ. ఫ్రూట్స్ వచ్చేసరికి కమలా పండ్లు, లెమన్, ద్రాక్ష పండ్లు తీసుకోవడం మంచిది. రెడ్ మీట్, ప్రాసెస్డ్ మీట్, డైరీ ప్రోడక్ట్స్, షుగర్ అధికంగా ఉన్న కంటెంట్స్ మరియు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.